నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 25/1/2022 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనేది విశ్లేషణ. ఈరోజు బాగా మళ్ళీ పెరగడం జరిగింది. ఈ పెరగటాన్ని ఏమంటాము బౌన్స్ బ్యాక్ అంటాము, షార్ట్ కవరింగ్ అంటాము, పుల్ బ్యాక్ అంటాము, తర్వాత బుల్స్ ఎంటర్ అయింది అంటారు. ఇలా ఏదైతే ఉందో ఒకసారి గమనిద్దాము. అంటే ఏంటిది? బౌన్స్ బ్యాక్ అంటారు, పుల్ బ్యాక్ అంటారు, బుల్స్ ఎంటర్ అయింది అంటారు, షార్ట్ కవరింగ్ అంటారు. ఇలా అంటే ఎందుకు జరిగింది ఏంటిది అంటే, రాత్రి యుఎస్ మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అయినాయి, అంటే బాగా పడి ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత మన ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే ఓపెన్ అయింది. మన మార్కెట్ కూడా మైనస్లోనే ఓపెన్ అయింది. ఒక 5 నిమిషాల తర్వాత మన మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అందుకని క్లోజింగ్ కూడా ప్లస్లోనే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక చూద్దాం. ఈ BSE సెన్సెక్స్ ఏదైతే ఉందో ఈరోజు 366.64 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవడం జరిగింది. 0.64%, 57,858.15. ఇక 30 కంపెనీలు ఏవైతే BSE సెన్సెక్స్ ఉన్నాయో 30లో 18 ప్లస్ 12 మైనస్లో క్లోజ్ అయినాయి. ఇక హైకి లోకి ఈరోజు 1557.30 పాయింట్లు అనమాట. ఇది BSE సెన్సెక్స్ 1557.30లో ఓవరాల్గా మనది మళ్ళీ 366.64లోనే క్లోజ్ అయింది. అంటే 1557లో నుంచి రికవరీ అయ్యి 366.64లో ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి ఒక 5 నిమిషాల తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది BSE సెన్సెక్స్. సేమ్ నిఫ్టీ కూడా అదే కథ. హై వచ్చి 17,309.15, మైనస్ లో వచ్చి 16,836.80. అంటే 472.30 పాయింట్లు నిఫ్టీ డిఫరెన్స్ అనమాట. 472.30కి గాను 128.85 పాయింట్లు ప్లస్ పెరిగి 0.75%, 17,277.95లో క్లోజ్ అవటం జరిగింది నిఫ్టీ. అయితే నిఫ్టీలో 50 కంపెనీల్లో ప్లస్ 36, మైనస్ 14. అంటే 50 కంపెనీల్లో 36 ప్లస్ 14 మైనస్ 50లో. ఇక తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ హైయెస్ట్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అయిపోయింది వెమ్మటే. అంటే ఏంటిది? 1373.20 పాయింట్లు డిఫరెన్స్ అనమాట. కానీ ఓవరాల్గా ఎంత ప్లస్లో క్లోజ్ అయ్యిండు? 759.20 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది. ప్లస్ 2.05%, 37,706.75 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీలు ఉంటాయి బ్యాంకులు. 12 ప్లస్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇది ఇక తర్వాత టాప్ గెయినర్స్ వచ్చి మారుతి, యాక్సిస్ బ్యాంక్, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, UPL. అంటే ఏంది? బ్యాంకులు, ఆటో సెక్టారు, మారుతి ఆటో సెక్టారు, బ్యాంకులు ఇక నెక్స్ట్ అవి లీడర్లు ఈరోజు టాప్ గెయినర్స్. ఇక టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి 94,22,275.61 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. ఇక క్యాష్ మార్కెట్లో వచ్చి 73,500.76 కోట్లు NSE క్యాష్, NSE F&O, NSE క్యాష్. తర్వాత BSEలో యావరేజ్గా 5,500 కోట్లు జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఒక 100-200 కోట్లు అటు ఇటుగా మొత్తం కలిపితే 95,01,276.37 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది ఈరోజు NSE, BSE, ఈక్విటీ, F&O కలిపి. తర్వాత ఏం జరిగింది ఇంకా అంటే, రేపు 26 రిపబ్లిక్ డే, జనవరి 26 మార్కెట్లు సెలవు. కానీ అమెరికాలో వడ్డీ రేట్లు స్టార్ట్ అయింది. అంటే ఇవాళ రేపు ఏదైతే ఉందో వడ్డీ రేట్లు డెసిషన్ ఉంటుంది ఎల్లుండి. అంటే ఏంది? గురువారం నాడు మార్కెట్స్ మనకి వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్ కాబట్టి ఆ రోజు బాగా వొలటాలిటీ ఉంటుంది. ఒకవేళ అయితే అంటే రేపు ఎల్లుండి డెసిషన్ని బట్టి ఎల్లుండి పొద్దున మన మార్కెట్ గురువారం నాడు ఉంటే షార్ట్ కవరింగ్ ఉండొచ్చు, ఇంకా లేకపోతే ఫాల్ అని ఉండొచ్చు. ఇది ఈరోజు మాత్రం అమెరికా మార్కెట్లు రాత్రి పాజిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి మన ఈ బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగింది. రెండోది యూరోప్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవ్వటం జరిగింది. అందుకని మన మార్కెట్లు కూడా ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు రాత్రికి. అమెరికా మార్కెట్లు ఇంకొకటి ఏంటిది అంటే, కంటిన్యూగా మార్కెట్ పడుతూ వచ్చింది. FIL కంటిన్యూ అమ్ముతూ వచ్చారు కాబట్టి బౌన్స్ బ్యాక్ అంటే నీ బాటంకి వచ్చేసింది. ఇక అయిపోయినంత వరకు అయిపోయింది, పడటం సెల్ చేయడం వరకు జరిగింది, మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది ఒక సూచన. అయిన తర్వాత మరలా మనము ఇవాళ మార్కెట్ పెరిగింది అంటే FIIలు 99.99% బైలోకి వచ్చిందనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లోకి వచ్చింది.
ఇది సింపుల్గా సెన్సెక్స్ నిఫ్టీ గురించి. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి మనము చూద్దాం న్యూస్ ఏమేమి ఉందో ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఈ న్యూస్ వచ్చేటప్పటికి స్టెర్లైట్ టెక్నాలజీస్కి యుఎన్ఎంఎస్ యూనిఫైడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది యుఎన్ఎంఎస్ అంటారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ పవర్ గ్రిడ్ తోటి 170 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. స్టెర్లైట్ టెక్నాలజీస్కి యుఎన్ఎంఎస్ యూనిఫైడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ పవర్ గ్రిడ్ తోటి టైఅప్ జరిగింది, 170 కోట్లు. తర్వాత ఏషియన్ ఎనర్జీకి ఆర్డర్ రావడం జరిగింది 248 కోట్లు వేదాంత నుంచి. ఏషియన్ ఎనర్జీకి 248 కోట్లు వేదాంత నుంచి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత వాడ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ని డెవలప్ చేయడానికి వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి చేయటం కోసం యాన్సిలరీ క్లస్టర్ ఇన్ వదోదరలో అది ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది, వాడ్ విజార్డ్. తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది 60 కోట్లకి. తర్వాత అశోక బిల్డ్గాన్కి ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కర్ణాటకలో 829.49 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అశోక బిల్డ్కాన్కి 829.49 కోట్లు కర్ణాటకలో. ఇక తర్వాత కృష్ణా డయాగ్నోస్టిక్ KRSNAA కృష్ణా డయాగ్నోస్టిక్కి అది ముంబైలో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది, డయాగ్నోస్టిక్ కుర్లా ముంబైలో. తర్వాత ఇక నెక్స్ట్ నిన్న మాత్రం FIIలు అమ్మటం జరిగింది 3751.58 కోట్లు. మన మ్యూచువల్ ఫండ్స్ వచ్చి DIL వచ్చి చిన్న క్వాంటిటీ 74.88 కోట్లు బై చేయటం జరిగింది. వాళ్ళు హయ్యెస్ట్ 3751.58 కోట్లు అమ్మితే మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ 74.88 కోట్లు బై చేయడం జరిగింది. తర్వాత భారతీయ ఎయిర్టెల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది, బోర్డు మీటింగ్ 28 జనవరికి ఉంది. తర్వాత ఇండియా మార్ట్ ఒక ఎక్వైర్ చేయడం జరిగింది బిజీ ఇన్ఫోటెక్ని 500 కోట్లకి. తర్వాత బిజీ ఇన్ఫోటెక్ ఏం చేస్తుందంటే వెబ్ బేస్డ్ బిజినెస్ అకౌంటింగ్ సొల్యూషన్ చేస్తుంది, అది చేసే పని బిజీ ఇన్ఫోటెక్ చేసేది. హీరో మోటో కార్పు 700 కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. హీరో ఫిన్ కార్పు 1 or more ట్రాంచెస్ అనమాట. అంటే మన హీరో మోటో కార్పు 700 కోట్లతోటి 1 or more హీరో ఫిన్ కార్ప్కి టైఅప్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండియా మార్ట్ 61.55 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. సింప్లీ వ్యాపార్ యాప్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి 27% స్టేక్ దాంట్లో తీసుకోవడం జరిగింది 61.55 కోట్లకి. తర్వాత మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ జరుగుతుంది 10 రూపాయలది రూపాయిగా. తర్వాత వెబ్సాల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది ఫిబ్రవరి 2వ తారీఖు. తర్వాత SKM ఎగ్ ప్రొడక్ట్స్ అని ఒక కంపెనీ ఉంది, అది దుబాయ్కి ఫ్రెష్ ఎగ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి దుబాయ్కి అది రావటం జరిగింది దానికి. తర్వాత BPCL అది బిడ్డరు అంటే ఏంటిది జియోగ్రాఫికల్ ఏరియాస్ కింద 19 జిల్లాల్లో అంటే సిటీ గ్యాస్ అనమాట, 19 జిల్లాలకి గ్యాస్ని వేయటం కోసం పర్మిషన్ రావటం జరిగింది, అది 1000 కోట్లు అనమాట దాని బిడ్డింగు. అయితే ఓవరాల్గా BPCLకి 22,000 కోట్లు 23 సిటీస్ అనమాట, అవి దానికి ఓవరాల్గా ఆర్డరు BPCLకి. తర్వాత STLకి 170 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత వర్ధమాన్ టెక్స్టైల్కి ఎక్స్పాన్షన్ చేస్తుంది 600 కోట్లతోటి 70,000 స్పిన్డిల్స్. అంటే వర్ధమాన్ టెక్స్టైల్స్ ఏదైతే టెక్స్టైల్ కంపెనీ ఉందో 600 ఎక్స్పాన్షన్ చేస్తుంది 600 కోట్లతోటి 70,000 స్పిన్డిల్స్. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో బ్యాటరీలది అది ఇన్వెస్ట్ చేస్తుంది 20 కోట్లు 84.9% స్టేక్ ఎక్సైడ్ ల్యాంక్లెంచ్ ఎనర్జీ అని వాళ్ళదే కంపెనీ, దాంట్లో 20 కోట్లు పెట్టి స్టేక్ని తీసుకుంటుంది, అందులో ఉన్న స్టేకు ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఇది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ యొక్క న్యూస్. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఒక ఐడియా కోసం ఇది మీకు ఇన్ఫర్మేషను. మరలా రేపు రిపబ్లిక్ డే ఉంది 26 జనవరి సెలవు. 27 గురువారం మార్కెట్లో ఉంది, కానీ వీక్లీ క్లోజింగ్, నిఫ్టీ క్లోజింగ్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్ అవన్నీ గమనించాలి. ఇప్పుడు ఈరోజు మార్కెట్ మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగింది, అది అలానే ఉంటుందా లేదా అనేది మనము మరలా గురువారం వీడియోలో మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.